తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోస్ లో ఒకరు విశాల్. ఇప్పుడంటే వరుసగా ఫ్లాప్ కారణంగా ఆయన మార్కెట్ మన టాలీవుడ్ లో బాగా డౌన్ అయింది. కానీ ఒకప్పుడు మాత్రం మన స్టార్ హీరోస్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఇతని సినిమాలకి ఓపెనింగ్ వసూళ్లు వచ్చేవి. ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో అప్పట్లో విశాల్ సినిమాలకి ఉన్న క్రేజే వేరు. మార్క్ యాంటోనీ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత విశాల్ నుండి విడుదలైన సినిమా మద్దగజ రాజా. 12 ఏళ్ల క్రితం తెరకెక్కిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల కాలేదు. అలాంటి సినిమా సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా ఈ ఏడాది విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఇలా 12 ఏళ్ల క్రితం తెరకెక్కిన సినిమా లేటెస్ట్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించిన దాఖలాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే లేదు. అయితే ఈ మధ్య కాలంలో విశాల్ అనారోగ్యంతో కనిపించడం మనమంతా చూసాం. ఒక ఈవెంట్ లో ఆయన వణుకుతూ కనిపించడం, మరో ఈవెంట్ లో మాట్లాడుతూ స్పృహ తప్పి పడిపోవడం వంటి సంఘటనతో ఆయన సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యారు. అయితే ఇప్పుడు ఒక పాత వివాదంతో ఆయన హైకోర్టుకు ఊహించని షాక్ ఇస్తూ తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే, గతంలో విశాల్ లైకా ప్రొడక్షన్ సంస్థతో ఒక సినిమా చేస్తానని చెప్పి 21 కోట్ల రూపాయల డబ్బును తీసుకున్నారు. అయితే ఆ డబ్బును తీసుకున్న తర్వాత విశాల్ తన సొంత ప్రొడక్షన్లో సామాన్యుడు అనే సినిమా చేశారు. కానీ తమ సంస్థలో సినిమా చేయలేదు అని, మేమిచ్చిన డబ్బులని తిరిగి ఇవ్వమంటే ఇప్పటి వరకు ఆయన ఇవ్వలేదని, మాకు డబ్బులు ఇచ్చే వరకు ఆయన నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న సినిమాలకు సంబంధించి రైట్స్ మా వద్దనే ఉండేలా చేయాలని కోర్టును ఆశ్రయించారు. లైకా సంస్థ పిటిషన్ను అంగీకరించిన కోర్టు విచారణ చేపట్టి విశాల్ ఎట్టి పరిస్థితుల్లోనూ లైకా సంస్థ వద్ద తీసుకున్న 21 కోట్ల రూపాయలను వడ్డీతో కలిపి చెల్లించాల్సిందే అంటూ తుది తీర్పు ఇచ్చింది. దీనిపై విశాల్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారా, లేకపోతే ఎలాంటి గొడవ అవసరం లేదు అని కోర్టు ఆదేశాలను అంగీకరించి 21 కోట్ల రూపాయలు చెల్లిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం విశాల్ తుప్పారి వాలన్ 2, తెలుగులో డిటెక్టివ్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆయన నిర్మాత, దర్శకుడు కూడా ఆయనే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.